ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ వికృత చేష్టలు సంచలనం రేపుతున్నాయి. భార్యను చిత్రహింసలు పెడుతూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడు. వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఆ ఫోటోలను భార్యకు పంపి వేధిస్తున్నాడు. డీఐజీ కిరణ్ వికృత చేష్టలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంశివరావు అందిస్తారు. సాంశివరావు, శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ లో ఒక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక పోస్ట్ లో ఉన్న కిరణ్ అనే ఒక ఉద్యోగి అరాచక వికృత చేష్టలు అయితే వెలుగు చూశాయి. తన కట్టుకున్న భార్యను వేధిస్తూ కూడా పలువురు మహిళలతో అతను అక్రమ సంబంధాలు పెట్టుకొని వారితో దిగిన సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు భార్యకు పంపిస్తూ ఆమెని మానసికంగా, శారీరకంగా వేధింపులు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కిరణ్, అతను భార్య ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఆ భార్యతో కూడా మనస్పర్ధలు వచ్చి ఆయన పలువురు వేరే మహిళలతో కూడా సన్నిహితంగా ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. భార్యను, కుటుంబ సభ్యులను పూర్తిగా వదిలేసి వేరే మహిళలతో ఉంటూ ఆడికి ప్రశ్నించిన ప్రతిసారి భార్యను, కుటుంబ సభ్యులను కూడా చిత్రహింసలు గురి చేసి వారిని దాడులకు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రం కిరణ్ తన భార్యను చిత్రహింసలు గురి చేసి దాడి చేయగా కూడా ఆమె స్థానికంగా గుంటూరులోని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి స్థానికులు చేర్చారు. అయితే తనపై చేసిన భర్తపై కూడా ఇంకా విసుగు చెంది వేసారి చివరికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అరండల్పేట పోలీస్ కిరణ్ పై కేసు నమోదు చేసి చిత్రహింసల పేరుతో కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తనకి తన భర్త కిరణ్ నుంచి కూడా ప్రాణహాని ఉందంటూ కూడా భార్య ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. భార్యకు అండగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి ఆమెకు అండగా నిలబడే ఆసుపత్రి దగ్గరికి కానీ ఆమెకి సపర్యాలు చేసేందుకు వస్తే వారిపై అట్రాసిటీ కేసు పెడతానంటూ కూడా కిరణ్ బెదిరింపులకు దిగుతున్నట్టు కూడా భార్య, ఆ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఎట్లాంటి చర్యలకు పాల్పడుతున్న కిరణ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పోలీసులు కేసు నమోదు చేసి వదిలేస్తారా లేక చర్యలు తీసుకుంటారనేది కూడా అప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్. రైట్ సాంశివరావు, థ్యాంక్ యూ.